హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి అసలు రాత్రిపూట వర్క్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఈ యొక్క 4 వర్క్స్ కోసం శరవేగంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఏందంటే షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ప్రస్తుతం ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎట్ ఎ టైమ్ 4కి కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికైతే ఈ విధంగా అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు చూడొచ్చు. మొత్తం 4కి ఒకేసారి అయితే కంప్లీట్ చేసుకుంటున్నారండి. ఈ యొక్క ఐరన్ రాడ్‌లు అవన్నీ కూడా. చూడొచ్చు. మొత్తం 16 అయితే కంప్లీట్ అవ్వాలి. ప్రస్తుతం 11 అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 4కి ఒకేసారి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు కాబట్టి, ఈ మంత్ ఎండింగ్ కల్లా 15 అయితే కంప్లీట్ అయిపోతాయి. రిమైనింగ్ ఒకటైతే బ్యాలెన్స్ ఉంటుందండి. అది నెక్స్ట్ మంత్ 10థ్ ఆలోగా కంప్లీట్ అయితే ఇంక నెక్స్ట్ మంత్‌లో మనకు బిల్డింగ్ వర్క్స్ అయితే చూడొచ్చు. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అనేది అనుకోవచ్చండి. ఈ యొక్క 4 వర్క్స్ మొత్తం 16 అయితే కంప్లీట్ అవ్వాలి. చూడండి ఇదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి, మనకు రేపటి నుంచి అయితే కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను. సో, టైమ్ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడొచ్చేసి 7:35 అవుతుందండి. చూడండి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. మొత్తం రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్‌కి సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది. దీని పక్కనే మనకు ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ అయితే ఉందండి. చూడొచ్చు. ఇది మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ 3 అండి. ప్రస్తుతం దీనికి సంబంధించి షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఐరన్ రాడ్ చూడండి కొంతవరకు ఇప్పుడు హైట్ అయితే ఒక ఫ్లోర్‌కి మించి హైట్ అయితే లేపుకున్నారు. కొంతవరకు కోర్‌తో కొంతవరకు బిల్డింగ్ అయితే లేపుకున్నారండి. స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలనమాట. చూడొచ్చు అసలు ఐకానిక్ టవర్స్ దగ్గర చూడండి ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయో. మొత్తం 5 ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ అనేది మెరుపుయోగంతో జరుగుతుందని చెప్పుకోవాలి. చూడండి దీనికి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ గాని, అలాగే మెయిన్ కోర్ కాంక్రీట్‌తో బిల్డింగ్ ఏదైతే నిర్మిస్తారో అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ గాని, ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వర్క్స్ గాని జరుగుతున్నాయి. అలాగే ఏదైతే కోర్ వాల్ నిర్మిస్తున్నారో సైడ్ అంతా కూడా గోడల్లాగా వాటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది మీరు చూస్తుంది గ్యాడ్ టవర్ అండి. ఇక్కడ ఏదైతే డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా హైట్ పెంచుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. 3 దగ్గరలో కొంతవరకు జంక్షన్ అయితే కలిపారనమాట. అలాగే ఇక్కడ భారీ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. ప్రతి ఐకానిక్ టవర్ దగ్గర 1 లేదా 2 లేదా 3 క్రేన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. టవర్ క్రేన్స్. ఎందుకంటే ఇంకా ఫ్లోర్స్‌కి సంబంధించిన వర్క్స్ హైట్ లేపుతున్నారు కాబట్టి ఇంకా టవర్ క్రేన్స్ అయితే నిర్మించుకుంటున్నారు. డయాగ్రిడ్‌కి సంబంధించి చూడండి ఎలా ఉన్నాయో. అలాగే సైడ్స్ కూడా మనకు ఏదైతే కింద రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో వాటన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి. ఇది ఐకానిక్ టవర్ 4 అనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 4 అండ్ 3కి సంబంధించి ఎల్&టీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. 5కి అయితే ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడొచ్చు. కోర్‌తో బిల్డింగ్ నిర్మించడానికి ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుంది. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఏదైతే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవి ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. 3 దగ్గరైతే కొంతవరకు కాంక్రీట్‌తో పైకైతే లేపుకున్నారండి బిల్డింగు. స్లాబ్ అయితే వేయాలనమాట బేస్‌మెంట్ లెవెల్‌కి. ఈ రోడ్డు మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందండి. గ్యాడ్ టవర్ మనకు 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందనమాట. ఎదురుగా మీరు ఇటు సైడ్ చూడొచ్చు. జేసీబీ ఇక్కడ వర్క్ చేస్తుంది చూడండి. అది N12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట అక్కడ. దానికి సంబంధించిన గడ్డర్లు అవన్నీ కూడా అక్కడే తయారు చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడండి ఎంత మెరిసిపోతున్న లైట్స్‌తో 3 షిఫ్ట్‌లకైతే వర్క్ చేసుకుంటున్నారండి. సో, వీళ్ళ టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా కంప్లీట్ అవ్వాలన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారు ఎండింగ్ కల్లా. ఇది ఐకానిక్ టవర్ 2 అండి. దీనికి సంబంధించి షాబుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి. చూడొచ్చు. దీనికి సంబంధించి ఏందంటే షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు హైట్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో కొంచెం హైట్ అయితే లేపుకుంటున్నారండి. ఒక ఫ్లోర్‌కి మించి అయితే హైట్ అయితే లేపుతున్నారనమాట. చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ కాంక్రీట్ ఒక దిమ్మల్లా కట్టుకున్నారు చూడండి. అక్కడ టవర్ క్రేన్ అయితే నిర్మించుకోవాలి. ఒక ఐకానిక్ టవర్ 2 దగ్గర తప్ప రిమైనింగ్ 4 దగ్గర కూడా టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారండి. ఒక్కోటిగా నిర్మించుకున్నారు. ఫ్యూచర్‌లో ఒక్కొక్క టవర్ దగ్గర 2 లేదా 3 టవర్ క్రేన్‌లయితే ఉంటాయన్నమాట.
అలాగే ఐకానిక్ టవర్ 1 దగ్గర మీరు చూడొచ్చు. డయాగ్రిడ్‌కి సంబంధించి స్టీల్స్ అయితే నిర్మించుకుంటున్నారండి. ఆల్‌మోస్ట్ ఆల్ 7 స్టీల్ అయితే నిర్మించుకున్నారనమాట. డయాగ్రిడ్‌కి సంబంధించిన స్టీల్. అలాగే కొంతవరకు కొన్ని ఐరన్ లోడింగ్ కూడా చేసి పెట్టుకున్నారు చూడొచ్చు అటు సైడ్ అంతా కూడా. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతుందండి. అలాగే సైడ్స్ అంతా కూడా ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటు సైడ్ అంతా కూడా మనకు ఆహ్, ఇమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయండి. అందులో మనకు G+3 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందనమాట. మీరు అటు సైడ్ చూడొచ్చండి. అవన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అనమాట. ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన వర్క్సు. ఆ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ ప్రస్తుతం ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందనమాట. ఫేజ్‌ల వైస్‌గా ఈ యొక్క ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే ఫైలింగ్స్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అక్కడంతా కూడా కొంతవరకు ఈ యొక్క డ్రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి. ఇది డిజైన్‌లో చూసుకున్నట్లయితే ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క అసెంబ్లీ అయితే కట్టబోతున్నారు. దానికి సంబంధించి ఇవన్నీ కూడా ఫైలింగ్స్ ఫస్ట్ ఫేజ్‌లో కంప్లీట్ చేసుకున్న ఫైలింగ్స్ అండి ఇది. ఇక్కడ మనకు రాఫ్ట్ ఫౌండేషన్ కూడా కొంత భాగం కంప్లీట్ చేసుకున్నట్టు చూడొచ్చు. వర్క్స్ మాత్రం అసల దిమ్మ తిరిగేలాగా జరుగుతుందండి అమరావతిలో అయితే. కొన్ని వందల మందైతే వర్క్ చేస్తున్నారు ఒక్కొక్క ప్రాజెక్ట్ దగ్గరైతే. ఇప్పుడంతా ప్రస్తుతం ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి సర్వేయింగ్ అయితే జరుగుతుందండి. అది కంప్లీట్ అయిన వెంటనే ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ జేస్తారు. ఇది మనకు జీ+3 ఫ్లోర్ విధానంతో పాటు 250 మీటర్ల ఎత్తైన ఒక ఐకానిక్ టవర్ కూడా ఉంటుందండి. మొత్తం పైనుంచి చూస్తే అమరావతి అంతా కనిపించేలాగా అయితే ఉంటుంది. చూడొచ్చు అసలు ఐకానిక్ టవర్ దగ్గర వర్క్ చూడండి ఎలా జరుగుతుందో, అలాగే అసెంబ్లీ దగ్గర గాని. సో, మీరు చూస్తుంది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అండి. సో, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇందులో నుంచి కూడా వర్కర్స్ అనేది వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు అసలు లైటింగ్స్ మెరిసిపోతుందనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లైటింగ్‌తో అయితే డిస్‌ప్లే అవుతుంది చూడొచ్చు. అలాగే పార్కింగ్ దగ్గర కూడా చూడొచ్చు. మొత్తం కూడా లైన్‌లో ఒక్కొక్క లైన్‌లో 10, 20 లైట్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఫ్లాగ్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి అసల. బ్యూటిఫుల్‌గా ఉంది విజువల్స్ అయితే. రకరకాల లైటింగ్స్‌తో అయితే డిస్‌ప్లే అవుతుందనమాట. ఈ యొక్క ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ దగ్గరైతే. చూడొచ్చండి. మనకు అలాగే బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ మీకు కనిపిస్తున్నాయి చూడండి. అవి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్స్ సంబంధించి 12 టవర్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటాయండి. చుట్టూ ఎమ్మెల్యేలకి 6 టవర్స్, ఎమ్మెల్సీకి 6 టవర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం ఏందంటే లోపల ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే ఎగ్జాక్ట్‌గా ఏపీసీఆర్‌డీ బ్యాక్ సైడ్ మీరు వర్క్స్ చూడొచ్చు. ఇదంతా కూడా మనకు మంజీరా గ్రూప్‌కి సంబంధించిన మంజీరా హోటల్ అండి. 4 స్టార్ హోటల్ అనమాట. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏందంటే తవ్వకాలతో పాటు ఫౌండేషన్ ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కెల్లర్ అనే గ్రూప్ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క హోటల్‌కి సంబంధించి. అలాగే ఆ యొక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. చూడండి అసల ఎలా మెరిసిపోతుందో నైట్ పూట మాత్రం. చాలా మటుకు ఈ ఫ్రంట్ కనిపించే లైట్స్ అన్నీ కూడా వర్క్స్ అండి. ఐకానిక్ టవర్స్ దగ్గర గాని, అసెంబ్లీ దగ్గర గాని, మినిస్టర్స్ బంగ్లాస్ దగ్గర గాని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి బంగ్లాస్ దగ్గర గాని అనమాట. అటు సైడ్ అంతా కూడా మనకి ఎన్‌జీఓ టవర్స్, అలాగే గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి, గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ దగ్గరైతే వర్క్ చూడొచ్చు. ఇన్ని కూడా అటు సైడ్ మన లైట్ చూస్తున్నారు కదా! అది ఏపీఎన్ఆర్‌టీకి సంబంధించిన వర్క్స్ అండి. అలాగే ఫ్రంట్ చూడొచ్చు. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం ఎలా ఉందో. రకరకాల చెట్లతో అసల లైటింగ్‌తో అయితే అదిరిపోతుందండి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డయితే చూడొచ్చు. ఆ ఫ్రంట్ అయితే మనకు ఈ యొక్క ఏపీసీఆర్‌టీకి సంబంధించిన బ్లాక్స్ అనమాట. 4 బ్లాక్స్ అండి. అందులో ఒక్కొక్క బ్లాక్‌లో 3, 4 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి సీడ్ యాక్సెస్ రోడ్ చూడండి ఎలా ఉందో. ఆ లైటింగ్స్‌తో గాని, అలాగే గ్రీనరీ గాని అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. రకరకాల చెట్లయితే వేసేస్తున్నారండి సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం. సో, నైట్ మాత్రం ఈ యొక్క ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక అద్భుతమైన చెప్పుకోవాలనమాట. ఈ లైటింగ్ డిస్‌ప్లే గాని, అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. ఫ్లాగ్ గాని అసలు చూడండి ఎలా ఉందో. కొంత భాగం గ్రీనరీ గాని, ఇంకా మొత్తం కంప్లీట్ అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ గాని, అసెంబ్లీ గాని, హైకోర్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఇంకా ఎలా ఉంటదో ఒకసారి అయితే ఊహించుకోవచ్చు మన అమరావతి క్యాపిటల్ అయితే. సో, ఇక్కడ కట్టే ప్రతి బిల్డింగ్ కూడా ఎక్కడ లేని విధంగా మన క్యాపిటల్ అయితే కట్టబోతున్నారండి. సో, ఇప్పుడు మీరు చూస్తుంది గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ అనమాట.
ప్రస్తుతం ఈ యొక్క 6 టవర్స్‌కి మీరు లైట్ చూడొచ్చు. లోపలంతా కూడా ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయండి. పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. మీరు లైట్ చూడొచ్చు. ప్రతి టవర్‌లో, ప్రతి ఫ్లోర్‌లో లైట్ అయితే వెలుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా షాపూర్ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. చూడొచ్చు. ఇవన్నీ గూడా మనకు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి 15 టవర్స్‌లో గ్రూప్ ఏ ఆఫీస్ సంబంధించి 4 టవర్సు, అలాగే టైప్ 1 4 టవర్సు, టైప్ 2 4 టవర్స్ అయితే ఉంటుంది. అది మీరు చూడొచ్చండి. అది విట్ యూనివర్సిటీ అనమాట. విట్ ఏపీ. అలాగే మీరిక్కడ షాపూర్జీ కాలేజీ షెల్టర్స్ లోపలికి ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి స్టీల్ వాల్స్ అయితే వెళ్తున్నాయి చూడొచ్చు. డయాగ్రిడ్‌కి సంబంధించి. ఇది మనకు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టైప్ 1, టైప్ 2 టవర్స్ అండి. మొత్తం 8 టవర్స్ అనమాట. మాక్సిమం 12 ఫ్లోర్‌లు కొన్ని టవర్స్‌కైతే కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా వేసుకొని లోపల మీరు పవర్ చూస్తున్నారు గదా! అటంతా కూడా ఫ్లోర్ వర్క్స్ ఇవైతే సర్వేయింగ్ అయితే జరుగుతున్నాయి. ఒకసారి ఊహించుకోవచ్చు ఇవన్నీ కూడా ఇటు సైడ్ కంప్లీట్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా. ఇది మనకు ఎన్‌జీఓ టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 21 టవర్స్ అనమాట. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మాక్సిమం కొన్నిటికి 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయిపోయిన వాటికి పెయింటింగ్ వర్క్స్, అలాగే లోపల ఫ్లోర్ వర్క్స్, పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుకుంటున్నాయి. బ్యాలెన్స్ ఉన్న వాటికేందంటే ఒక ఫ్లోర్ లేపుకుంటూ అయితే వచ్చేస్తున్నారండి. సో, ఇదండి ఈరోజు వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.